48 గంటలు 48 గంటలు దాటినా ఇంకా అదే భయం. బెజవాడ ఇంకా నీళ్లలోనే ఉంది. సాయం కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలైతే చేపడుతోంది. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఆ సహాయం రీచ్ కావటం కష్టంగానే ఉంది. 6 హెలికాప్టర్ల సాయంతో ఫుడ్ ప్యాకెట్స్ ని పంచుతున్నారు అధికారులు. పదుల సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కూడా రంగంలోకి దిగాయి. 24/7 సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. స్వచ్ఛందంగా మరికొందరు కూడా ఈ సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాట్ నాట్ అన్నట్టుగా అన్ని వేగంగా చేస్తున్నా కూడా వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఇప్పటికీ అలానే ఉంది. బెజవాడలో ఉన్న పరిస్థితి ఒక్కసారి మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ పైన. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టీవీ9 టీమ్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ అక్కడున్న పరిస్థితిని ప్రపంచానికి అటు ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేస్తోంది. బెజవాడలో గ్రౌండ్ రిపోర్ట్ మీకు చూపించేందుకు టీవీ9 టీం రెడీగా ఉంది. ఫస్ట్ క్రాంతి, అలాగే నెక్స్ట్ సత్య అండ్ శివకుమార్ ముగ్గురు కూడా మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా సత్య దగ్గరికి వెళ్దాం. సత్య, ఎన్టీఆర్ నగర్ లోని వరద ముంపు ప్రాంతంలో ఉన్నారు. సత్య, ఎన్టీఆర్ నగర్ లో ఏంటి పరిస్థితి? 3 రోజులుగా విజయవాడ మొత్తం నగరం ముంపులోనే ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పుడేమన్నా కొంచెం బెటర్ గా అనిపిస్తోందా? స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న వాళ్ళకైతే సహాయం అందించగలుగుతున్నాం, కానీ చివరిలో ఉన్న వాళ్ళకు అందించలేకపోతున్నామని నిన్న సీఎం కూడా బాధపడ్డామని చూసాము. అక్కడ వాళ్ళకి డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ సహాయం అందుతోందా? ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలోని పాల ప్యాకెట్లు, కాయగూరలు, బియ్యం, నూనె ప్యాకెట్లు ఇవే కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా కొనుక్కుని తెచ్చుకుని బ్రిడ్జి ఎంట్రన్స్ లోనే అరగంట పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. జనాల మధ్యలోంచి పంపించాలంటే ప్రస్తుతం పోలీసులు అంతా కూడా వాళ్ళందరినీ కూడా కొంతమందిని మాత్రమే పంపిస్తారు. ఎందుకంటే అక్కడ పడవల్లో ఎక్కువ మంది ఎక్కితే అది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కాలనీలకి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. పెద్ద ఎత్తున ఈ రోజు అంటే 48 గంటలు దాటినప్పటికీ కూడా ఇంకా బుడవేరు వాటర్ లెవెల్ కేవలం 1 అడుగు మాత్రమే తగ్గింది, కానీ రాత్రి వర్షానికి మళ్ళీ పెరిగిపోయిందంటూ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఈ వాగు పక్కనే ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి ఇంకా జల దిగ్బంధంలో ఉంటే స్థానికులు చెప్తున్నారు. నందమూరి నగర్లో ఒక ఇంటిని చుట్టుముట్టేయడంతో మొత్తం అక్కడ 4 ఇళ్లలో జనాలంతా కూడా చిక్కుకున్నారు. డయాబెటిక్ పేషెంట్లు అంటున్నారు. అంటే మీరు ఆ ఇంట్లో నుంచి ఇంకా బయటకు వచ్చారా? ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? మొత్తం 5 ఉన్నారండి. యూరోగేట్స్ ప్లే స్కూల్ అనమాట. మా బాబాయ్ గారు, మా పిన్ని గారు, వాళ్ళ పిల్లలు. ఒకళ్ళేమో డయాబెటీస్ పేషెంట్, పాపకేమో జ్వరం. కరెంట్ రోజులైనా పడవలు వెళ్ళలేకపోతున్నాయి లోపలికి. ఎంత వాగు పక్కన చెప్పడం ఏంటంటే పడవలు అంత దూరం వెళ్ళలేకపోతున్నాయి అంటున్నారు. ఆ సొందరు మాకు తెలియట్లేదు అని అంటున్నారు. చిన్న బోట్లు వెళ్ళాలి అంటున్నారు. చిన్న బోట్లు వాళ్ళని అడిగితే పెద్ద బోట్లు వాళ్ళే తీసుకెళ్తారని అంటున్నారు. అసలు 112 కాల్స్ నంబర్ ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాటర్ సప్లై చేయమని చెప్తే కూడా ట్రాకింగ్ లేదండి. వెళ్ళినాయో లేవో ఏమీ లేదో తెలియదు. అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదండి. 3 రోజులు కరెంట్ లేదు. ఎంతమంది ఉంటారు మొత్తం ఆ ఇళ్లలో? 4 ఇళ్లలో కలిపి దాదాపు 50-100 మంది ఉంటారండి. 50-100 మంది ఉంటారండి. అటువైపు అసలు చూసేవాళ్ళు లేరు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. నందమూరి నగర్లో దాదాపుగా 3 నుంచి 4 ఇళ్లలో 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. స్థానికంగా ఇక్కడ లోపలికి వెళ్ళింది వీళ్ళంతా కూడా సరుకులు తీసుకుని సామాగ్రి పడవల మీద వాళ్ళకి కుటుంబ సభ్యులకు అందించేందుకు వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ పడవల మీదే దాటిస్తున్నారు. కొంతమంది నిత్యావసరాలు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా కలెక్టర్లంతా కూడా ఎక్కడికక్కడ ఈ స్వచ్ఛంద సంస్థల్ని వాళ్ళంతా కూడా పిలుపునిచ్చారు. నిన్న సమావేశం ఏర్పాటు చేసి దాదాపు తూర్పుగోదావరి నుంచి ఒక 2 నుంచి 3 లారీలతో పాటు అలాగే కోనసీమ జిల్లా అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా నిత్యావసరాలు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ అంతా కూడా ఇంకా నీళ్లు లాగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి అన్నా? ఇక్కడ మేము ఒక రెడ్డి మార్కెట్ వైఎస్ఆర్ ఇక్కడ మన రాజనగర్ నుంచి వస్తున్నాము. లోపలికి నిన్నటి నుంచి ఒక పులిహోర ప్యాకెట్ కానీ తెచ్చి చింగినారు బ్రిడ్జి మీద పడేస్తారు. కానీ లోపలికి ఒక ప్యాకెట్ వచ్చి ఒక అధికారి కానీ ఒక ఎమ్మెల్యే ఒక నాయకులు కానీ లోపలికి వచ్చి ఒక ప్యాకెట్ పంచిన పాపాన పోలేదు. వీళ్ళు వచ్చి రోడ్ల మీద ఉంటారు. నీరేం తగ్గలేదు. 48 గంటలు నీళ్ళేం తగ్గలేదు అన్న. ఇంకా నీళ్లు ఇంకా ఇవాళ నైట్ వరకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంతవరకు ఒక పులిహోర ప్యాకెట్ కనీసం గొంగళ్ళకి వచ్చి ఇచ్చిన పాపం లేదు. రాజనగర్ కంట్రీకి పిల్లలు అందరూ అల్లాడుతారు, కానీ కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకు ఒక పులిహోర ప్యాకెట్ నీళ్లు ఉన్నాయో తాగడానికి? మంచినీళ్ళు కూడా లేవండి. మంచినీళ్ళు ఇక్కడికి వచ్చి 30 రూపాయలు పెట్టి కొనుకెళ్తున్నాం. సంతనగర్ వచ్చి తీసుకెళ్తున్నాం అండి క్యాన్లు.
ఈ ఖాళీ క్యాన్తో దర్శనం ఇస్తున్నారు. పెద్ద ఎత్తున వీళ్ళంతా లోపలికి పంపించాలంటూ కూడా వీళ్ళంతా అడుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా పోలీసులు అంటే వీళ్ళకి ఎవరికైతే తీవ్ర ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు మాత్రం పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిని కదిలించినా సరే ఇక్కడ మాకు ఏది అందట్లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తూ ఒక పక్క అధికారులంతా కూడా వెళ్ళి వస్తున్నారు. కానీ ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీటి వల్ల ఆ పడవలు ఎక్కడైనా ఇదవుతాయేమో కనుక జనాలు ఒక్కసారిగా వచ్చేస్తారన్న భయంతో అధికారులు కూడా సెలెక్టెడ్ గా లోపలికి పంపించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.